మరలా యోగిరాజులు ఇలా చెప్తూ ఉండేవారు. ఎక్కడో దూరంగా చేరసఖ్యం కాని తీర్థస్థానానికి యాత్ర చేయడం వల్ల ఎన్నో రకాల అందమైన దృశ్యాలు, ఇతర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకర్షణకు లొంగిపోయి అక్కడే ఆగిపోతే లక్ష్యము కనిపించదు, దాని సిద్ధి ప్రాప్తించదు. అందువల్ల వారు ఆత్మసాధన చేస్తుంటే అనేక దేవతల దర్శనం దానంతట అదే అవుతుందని చెప్తూ ఉండేవారు. వారి దర్శనంతోనే జీవితం సఫలమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి వల్ల కలిగిందే. అతను ఇంకా చాలా ముందుకు పోవలసి ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే పని జరగదు. ఆగకుండా సాగుతూ పోతే దేవతలందరూ అతనికి సహాయపడుతూ ఉంటారు. తామే అతని చేయి పట్టుకుని చేరవలసిన చోటికి చేరుస్తారు. ఈ సందర్భంలో మహాత్ములు కబీరు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇస్ రాతే మే బీచ్ ముసాఫిర్ అక్సర్ మారే జాత్ హై. అంటే చేరవలసిన చోటికి చేరబోరని భావం. గమ్యం చేరిన తర్వాత దర్శనాన్ని గురించిన ప్రశ్న ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ మనస్సు బుద్ధి రెండూ ఉండవు. అందువల్ల చూడడము అంటే దర్శనం పొందడం అన్న ప్రశ్నే ఉండదు. ఇంతకు మించి తెలుసుకోవడానికి గుర్తుపట్టడానికి ఉపాయం ఏదీ ఉండదు. అక్కడ మీరు ఉండరు, ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు. అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు, ఆనందము లేదు, నిరానందము లేదు, ఇష్టము లేదు, అనిష్టము లేదు, జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, బంధనము లేదు, ముక్తి లేదు, దేవీ దేవులు కూడా ఎవరూ లేదు. అదొక అనిర్వచనీయ చిన్మయావస్థ లేదా చిన్మయ ప్రత్యక్ష స్వానుభూతి. అదే అద్వైత స్థితి. దీన్నే సూచిస్తూ మహాత్మా రాంప్రసాద్ ఇలా అన్నాడు. సే బడో అద్భుత్ తాయిచే ఖానే గురుశిష్య దేఖా నాయి. అంటే అదొక అద్భుతమైన గొప్ప స్థలము, అంటే గొప్ప తావు. అక్కడ గురు శిష్యులు కనిపించరు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అన్నారు. ఈ స్థితి పొందిన వాడే దీన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒకటి ఉంటే రెండోది ఉండవలసిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ ఉండేది కేవలం శూన్యమే. శూన్యమని చెప్పేవారు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఈ స్థితిని గురించి చెప్తూ వారు ఆ సమయంలో మీరు అవాక్కుగా శూన్యవతుగా అయిపోతారు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ఒకనాడు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, చేయకపోండి. కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ సాధకులారా, ఈశ్వరుడు మీకు ఇచ్చిన మనస్సును బుద్ధిని ఉపయోగించి ఆలోచించి చూడండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చేయాలని మీరు కోరుతున్నారా? బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులైనట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలసే ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉన్నది. దాని నిద్రలోంచి మేల్కొల్పండి. కొరడాతో కొట్టి లేపండి. ఆ వీరసత్తును గుర్రంలా మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కానీ పొరపాటున కళ్యం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగానే అదే పని చేయండి. ప్రపంచంలోనే ఉండండి, కానీ దాని మలినం అంటకుండా చూసుకోండి. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహరథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగాను దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులు అనుకుని దుర్బలులైపోయారు. కానీ మీరు అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులు. పుట్టుకకు చావుకు ముసలితనానికి జబ్బుకు మీరు అతీతులైన వారు.
మీరు మీ స్వరూపాన్ని మరిచిపోయారు. కాళ్ళు సాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒకసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదొన్ని పనుకుని మీరు పోవలసి ఉంటుంది. అలా మీరు కాళ్ళు నిగడదన్ని పడుకునే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును బాగా నిటారుగా నిలిపి కూర్చోండి. ఈ పిచ్చివాడి మాట వినండి. నేను నిశ్చయంగా చెప్తున్నాను. క్రియాయోగ సాధన చేయండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చెయ్యకపోతేనే బంధనం. క్రియ సత్యం. సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీప్తుల్ని చేసుకోనంత వరకు దేవతలు కూడా మీకు సాయం చేయరు. సత్వరజస్తమో గుణాలనే మూడు జీవుడి రూపంలో, సత్వరజస్తమో గుణాలనే మూడు జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ మూడు గుణాలకు అధీనుడు. ఈ మూడు గుణాలే మూడు దేవతలు. రజోగుణం సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణం నాశకరుడైన మహేశుడు, సత్వగుణం స్థితికారకుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. రజోభావస్థితో బ్రహ్మ, సత్వభావస్థితో హరి, క్రోధభావస్థితో రుద్ర, స్త్రయో దేవాః త్రయో గుణాః అని జ్ఞాన సంకలినీ తంత్రం ప్రమాణాన్ని చూపిస్తుంది. ఈ మూడు గుణాలు జీవుడి దేహంలో ఆడుతున్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకు కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఇలా ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్య గుణవృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో అతని మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దానివైపే మోహితుడవుతాడు. ఈ విధంగా సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు పైకి కిందికి నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి మనస్సు ఎన్నడూ పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. ఆ త్రిగుణాతీతావస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, దుర్గా కాళీ జగద్ధాత్రులు కానీ ఎవరూ ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ మూడు గుణాల్ని ముగ్గురు దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ ముగ్గురు దేవతలను మన్నించరు. కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ మూడు గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమై ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. జిత్తా పియోగే ఓత్తా మజూరీ మిలేగా, సవేరే చార్ ఘడీ రాత్ రక్తే ప్రాణాయామం కర్నా అచ్చి హై. అంటే ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలి ముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంత ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకు లేచి ప్రాణాయామం చేయడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మ సాధనకు తగిన సమయం. తన కారణ స్వరూపమైన సముద్రం వైపు పరుగు తీయడం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాని కోరినా కోరకపోయినా సరే, కానీ ఎప్పటికో ఒకప్పటికి తన కారణంలో లీనం కాక తప్పదు. అదేవిధంగా జీవుడి ధర్మం కూడా తన మూలస్వరూపమైన బ్రహ్మవైపు పరుగు తీయడం. దీన్ని ఉద్దేశించే అర్జునుడు ఇలా అన్నాడు. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాన్యభి విజ్వలంతి. నదులు సముద్రం వైపు సాగి దాంతో కలిసినట్టుగానే నరలోకంలోని వీరులు అన్ని వైపుల నుంచి ప్రదీప్తాలు ప్రజ్వలితాలు అయిన నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వల్లనో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని పూర్తిగా మరిచిపోయి
ఎప్పటి నుంచో తెలియని అనంతకాలం నుంచి లక్షలు కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికల్లో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ తన మూలస్వరూపమైన బ్రహ్మవైపు సాగుతూ ఉన్నాడు. అతడు కోరినా కోరకపోయినా కాలప్రభావం వల్ల వికాస వివర్తాల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తన మూలస్థానానికి యాత్ర చేయవలసి వస్తుంది. ఇదే జీవుడి ధర్మం. 84 అంగుళాల నిడివిగల తన మానవదేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంతేకాదు, మానవ రూపంలో జన్మ ఎత్తి కూడా అతడు తన మానవ మస్తిష్కాన్ని బ్రహ్మజ్ఞానం పొందడానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ఇంకా 10 లక్షల సంవత్సరాల ప్రాకృతిక వివర్తన అంటే వికాసం అవసరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు ఈ ప్రాకృతిక వివర్తం లేదా పరివర్తన తాలూకు కాలావధిని ఎక్కువగా తగ్గించడానికి క్రియాయోగం సమర్థమైందని అంటుండేవారు. దీన్ని వివరంగా లెక్కలు కట్టి ఇలా చెప్పారు. 8 గంటల పాటు క్రియాయోగ సాధన చేయడం వల్ల యోగి మెదడు 1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది. ఏదైనా వస్తువును పొందడానికి ప్రయత్నిస్తున్న వారిని లేదా సాధన చేస్తున్న వారిని మాత్రమే సాధకులంటాం. ఆ వస్తువును పొంది దాంతో ఏకమైపోయిన వారిని, తాదాత్మ్యం కుదుర్చుకుంటూ లయమైపోయిన వారు అంటే యుక్తతమ అవస్థ పొందేవారు మాత్రమే యోగులు. ఈ నిమిత్త ప్రాప్తి ఉండకపోవడం వల్ల సాధకుడని అనిపించుకోడు. అంటే సాధకావస్థలో చూడడం, వినడం అన్న వృత్తి ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా అతని మనస్సు ఇచ్చా పని చేస్తూనే ఉంటాయి. ఇందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. ఒక ఇంటి లోపలికి పగటి వెలుతురు పోతూ ఉండి తలుపు మూసి ఉన్న మీదట ఏదైనా ఒక పక్షి ఎగిరి వెళ్తూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనస్సులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుంది. ఆ అవస్థలో బ్రహ్మ, నేను అన్న 2 సత్తలే తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు సాధన చేస్తున్నారో, ఎవరిని గురించి సాధన చేస్తున్నారో ఆ 2 ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. కాళీ సోచ్ సోచ్ కాళీ హుआ अब काली का बाबा होना है बाबा यानी ब्रह्मा अर्थात जो शून्य के भीतर शून्य है ये सब सूर्य को देखने में मिलता है. అంటే కాళీని గురించి చింతన చేస్తూ కాళీ అయిపోయాడు. ఇప్పుడు కాళీ బాబా లేదా తండ్రి కావాల్సి ఉంటుంది. అంటే వర్తమాన శూన్యం లోపలి శూన్యమైన బ్రహ్మ అంటే ఏ మహాశూన్యం వల్ల పంచభూతాల్లోని చివరి భూతమైన వర్తమాన శూన్యం పుడుతుందో అది. ఆత్మసూర్యుని చూస్తూ ఉంటే ఆ మహాశూన్యం సిద్ధిస్తుంది. కానీ యోగులకు దాంతో సంబంధమేమీ లేదు. ఎందుకంటే స్థిరత్వం పేరే యోగం. స్థిరుడైన వాడే యోగి. యోగి సమాధిలో మునిగి ఉన్నప్పుడు అంటే క్రియా పరావస్థ పొందినప్పుడు అతనికి చూడడం, వినడం, ప్రాప్తి, అప్రాప్తి వంటిదేదీ ఉండదు. అందుకే వారు ఇలా రాశారు. హుప్తే బేమన్ కేమన్ కేమన్ మన్సా పావే మన్ చోడేతో మనహి హోవే. అంటే మనస్సు లేని అవస్థ అంటే నివృత్తి అవస్థ ఎలా ఏర్పడుతుందో మనస్సుకు తెలియదు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మనస్సులా ఉండదు, తనను తాను కోల్పోతుంది. ఇక తెలుసుకోవడమే మిగిలిపోయింది. ఈ విధంగా కలిగిన క్రియాపరావస్థలో తానన్న దానికి ఉనికి లేకపోవడంతో కర్మ ఏదీ ఉండదు. ఎందుకంటే కర్మ చేయవలసిన వాడే లేకపోతే కర్మ చేసేదెవరు? కానీ సాధక క్షేత్రంలో కర్త, కరణం, అధికరణం అన్నీ ఉన్నాయి. అంటే నేను, క్రియ, శరీరం అన్నీ ఉన్నాయి. కానీ పొందవలసినదేదో అంటే బ్రహ్మ అదే లేదు. కానీ యోగికి క్రియాపరావస్థలో కర్మ లేకపోవడంలో నిష్క్రియత ఉంది. ఎందుకంటే ఆ అవస్థలో సమస్త గుణాలు ఆకాశంలో కలిసి ఉండడం వల్ల పని లేకుండా ఉంటాయి. క్రియాపరావస్థలో తానన్నది లేని స్థితి ఏమిటో తెలుసుకోవడానికి వీలు కాదు.
ఎందుకంటే తెలుసుకునేవాడే లేనప్పుడు తెలుసుకునేది ఎవరు? అయితే క్రియ ఎందుకు చేస్తున్నాను? గురువుగారు చెప్పారు కనుక చేస్తున్నాను. కానీ దీని చివరి పరిణామం ఏమవుతుంది? అది అజ్ఞేయం, అంటే తెలుసుకోజాలనిది. ఈ మాట మీద ఒక భక్తుడు తన జిజ్ఞాస ప్రకటించాడు. అందరూ ఏదైనా పొందాలన్న ఆశతోనే కర్మ చేస్తారు. క్రియ చేయడం వల్ల ఏదీ ప్రాప్తించినప్పుడు అందరూ క్రియ ఎందుకు చేస్తారు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు: మూర్ఖులు అదే చేస్తారు. అంటే ఈ స్థితిలో ప్రాప్తి అప్రాప్తులు లేవు, లాభనష్టాలు లేవు. ఆ సమయంలో 3 గుణాలు ఏకమైపోయినందువల్ల గుణాతీతావస్థ కలుగుతుంది. అది అవ్యక్తం కావడం వల్లే ధర్మాభావం, అంటే అప్పుడు ధర్మము అధర్మము ఏవీ ఉండవు. ధర్మము కర్మము లేకపోవడం వల్ల వాటికి దృష్టాంతమేదీ ఉండదు. నీటికుండే గుణము ధర్మము దేంట్లో ఉంటే అదే జలం. కానీ గుణాతీత ధర్మాతీత అవస్థలో ఆ నీరు ఉండదు. ఆ ప్రకారంగానే క్రియాపరావస్థ. ఈ స్థితిలో తానన్నది ఉండకపోవడం వల్ల మరో దిశ వైపు మనస్సు పోవడం లాంటి అధర్మము ఉండదు, ధర్మము ఉండదు. ధర్మశబ్దానికి ఎప్పుడూ ఉండేది శాశ్వతమైనది అని అర్థం. ప్రాణిమాత్రులకు ధర్మమైన శ్వాస పోవడం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకని యోగిరాజులు ఇలా రాశారు: मन को दूसरे तरफ नहीं जाने देना चाहिए, मन से मन को देखना चाहिए. ये मन और चक्षु स्थिर होने से क्या होगा? जब तक शरीर स्थिर न हो, आज श्वास बिल्कुल बाहर नहीं निकलता है. अब बड़ा मजा मतपाल के मापिक. మనస్సును మరోవైపు పోనివ్వకూడదు. మనస్సును మనస్సుతోనే చూడాలి. శరీరం స్థిరం కానంత వరకు మనస్సు కళ్ళు నిలకడ పొందితే మట్టుకు ఏమవుతుంది? ఈ రోజున శ్వాస బొత్తిగా బయటికి రావడం మానేసింది. మత్తెక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది. ఏదైనా గ్రహించేవారికి కానీ చూసేవారికి కానీ తత్వజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే రెండూ అనేవి ఉండవు కాబట్టి. ఏదైనా గ్రహించడం కానీ చూడడం కానీ సంభవం కాదు. క్రియాపరావస్థలో రెండింటికీ ఉనికి లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు, మౌనం మాత్రమే ఉంటుంది. రెండో వైపు మనస్సు పెట్టడం అనేది బంధనం. ఈ బంధనం తొలగించుకొని ఎప్పుడూ పరావస్థలో ఉండడానికి ముక్తస్థితి అని పేరు. ముక్తావస్థలోనే ఎప్పుడూ ఉంటూ అన్ని వస్తువుల మీద అనాసక్తి భావన ఏర్పరచుకొని అంతటా అన్నింటిలో బ్రహ్మను చూస్తారు. ఈ స్థితిలో ధర్మాధర్మాలు, ఇంద్రియాలు, శరీరం ఇవేవీ ఉండవు. ఎందుకంటే ఈ స్థితిలో మనస్సు ఇంద్రియాలతో పాటు ఆత్మలోనూ, ఆత్మ పరమాత్మలోనూ కలిసిపోతాయి. ఈ స్థితిలో పెద్ద ఉరుము కూడా వినిపించదు. క్రియా పరావస్థలో ఏదీ ఉండదు. ఇలా ఏదీ ఉండని స్థితే బ్రహ్మావస్థ. అందువల్ల క్రియా పరావస్థలో ఉండకపోవడమే మిథ్య. ఈ స్థితిలో వేరుపాటు అనేది ఉండదు. వేరుపాటు వల్లనే చూడడం, వినడం వంటివి జరుగుతున్నాయి. ఏదైనా కనిపిస్తూ ఉంటే ఆ స్థితికి వ్యతిరేకమైనది క్రియాపరావస్థ. ఇది దేనికి ఆశ్రయమో ఆశ్రితమో అన్న భావం ఉండదు. ఎందుకంటే ఈ స్థితి దేని ఆశ్రయంలోనూ లేదు. 1,00,000 బ్రహ్మాణువులు కూడి, అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అణువు ఏర్పడుతుంది. ఈ స్థూలాణువుల సంయోగం వల్లనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతుంది. ఈ విధంగా కలయిక వల్లనే అవయవాల సమస్తాంశాలు నిర్మాణమవుతూ ఉంటాయి. మట్టి అణువుల చేత రాళ్ళు మొదలైనవి ఏర్పడుతున్నట్లు అణువుల పరస్పర సహయోగ సంయోగాల వల్ల స్థూలమూర్తులకు, అంటే పిండాలకు, అవయవాలకు సత్తాత్మక స్థితి ఏర్పడుతుంది. సంయోగం వల్లనే మూర్తి, అంటే పిండ నిర్మాణం జరుగుతుంది. కానీ అస్థిరత వల్ల, అవ్యవస్థ వల్ల అది నిలిచి ఉండడం వీలు కాదు. ఈ నిమిత్తం అనిత్యం. కానీ పరావస్థలో బ్రహ్మస్థితుడై ఉండడానికి అడ్డంకి ఏది ఉండదు. ఏకమై ఉండే స్థితిలో ఏది పుట్టదు. అందువల్ల బ్రహ్మకు భిన్నమైన వస్తువులు దేంట్లోనూ మనస్సు సరిగా అనంతలయం పొందదు. కానీ సవికల్ప సమాధి, అంటే క్రియాపరావస్థ తాలూకు పూర్వస్థితిలో అనంత ద్రవ్య పరిమాణమాత్ర భేదం తెలుస్తూ ఉన్నంత వరకు అది క్రియాపరావస్థ కాదు.
శరీరం, ఆత్మ, మనస్సు, విభుడు కలిసిందే ఈ జీవితం. ఈ జీవితంలో కర్మాధీనంగా అంటే కర్మ తాలూకు ఆశ్రయంలో ఉండడం చేతనే అన్నీ జరుగుతున్నాయి. ఆత్మకు గుణము, మనస్సు, శరీర భోగాయతనము ఏర్పడడం వల్ల సుఖదుఖాలన్నీ శరీరం ద్వారాను మనసు ద్వారాను కలుగుతున్నాయి. ఇందువల్లే యోగిరాజులు ఇలా చెప్పారు: నీరు కుండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు, కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది. శ్వాసగతి బహిర్ముఖంగా ఉన్నంతకాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు, ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహమనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది. కానీ అంతర్ముఖమై స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరచుకొని అనంత శక్తి సంపన్నం అవుతుంది. ఈ స్థితికి చేరుకొని వారు మాటిమాటికి ఇలా రాస్తూ వచ్చారు: బడా మజా సబ్ అంగ్ టూట్నే లగా. భలే ఆనందం కలుగుతోంది, అంగాలన్నీ తెగిపోతున్నాయి. కానీ ఆత్మలో మొదట మనస్సు కలిసి తర్వాత లయమైన మీదట చూడ్డము, వినడము, ప్రాప్తి అప్రాప్తులు అన్న ప్రశ్నే ఉండదు. ఇందువల్ల వాళ్ళు క్రీస్తు శకం 1871 జూలై 28వ తేదీన ఇలా రాశారు: ఏక్ నిర్మల్ శూన్య దేఖా ఓహి బ్రహ్మ హై ఉసిమే మన్కో లైక్ కర్నా చాహియే. జదో ఏక్ హై జాయితో ఏక్ హై ఏహి హంజాద్ హై. అంటే నిర్మలమైన ఒక శూన్యాన్ని చూశాను, అదే బ్రహ్మ. మనస్సును లయం చేయవలసింది దాంట్లోనే. రెండూ కలిసిపోయినప్పుడు ఒకటే అవుతాయి, ఇక రెండు ఉండవు. ఆ ఏకావస్థే హంజద్ అంటే పురుషోత్తముడు. జూలై 30వ తారీఖున మరలా ఇలా రాశారు: నిర్మల్ రూప్ మే మన్కో లైకర్నా చాహియే. ఆ తర్వాత ఆగస్టు 26వ తారీఖున ఇలా రాశారు: शून्य निर्मल देखा उसी में मिल जाना समाधि कहलावे वही बाकी है. पुरुषोत्तम के आगे ब्रह्म है, उसी में लय होना बाकी है. लय बिल्कुल निष्काम न होने से नहीं होगा. అంటే నేను చూస్తున్న నిర్మల శూన్యములో కలిసిపోవడాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అది ఇంకా తరువాయి. పురుషోత్తముడి తర్వాత బ్రహ్మ ఉన్నాడు, ఆయనలో లయం కావలసి ఉంటుంది. పూర్తిగా నిష్కామంగా ఉండకపోయినట్లయితే లయం జరగదు. వారు మళ్ళీ ఇలా రాశారు: శూన్య భవన్మే లయ హోజానా. శూన్య భవనములో లయమైపోవాలి. ఆ శూన్య భవనమే అసలైనది. దాంట్లో కలిసి నిలిచిపోవాలి, దాంట్లోనే లయమైపోవాలి. అంటే ఏకాకారం కావాలి. మరలా సెప్టెంబర్ 2వ తారీఖున ఇలా రాశారు: निर्मल ज्योति मन देखता है लेकिन वही नई लय हुआ, ఓహో జుకే అభి నిర్వాణ్ నహి హువా. అంటే మనస్సు ఇప్పటికీ నిర్మల జ్యోతిని చూస్తూ ఉంది, ఇంకా అది లయం కాలేదు. అక్కడ లయప్రాప్తి వల్ల కలిగే నిర్వాణం ఇంకా కలగలేదు. ఇందువల్లే వారు ఇంకా ముందుకు పోయి క్రమోన్నతిని సూచిస్తూ ఇలా రాశారు: अब हम निर्मल జ్యోతి మే సమాయ్ గయే. అంటే ఇప్పుడు నేను నిర్మల జ్యోతిలో కలిసిపోయాను అని. బహుత్ తరీకా ఘర్ దర్వాజా దేఖనే మే ఆయా, ఓం ధ్వని మే లయ హోనా చాహియే. అంటే కుటస్థములో అనేక రకాల ఇల్లు, తలుపులు కనిపించాయి, అంటే షట్చక్రాలు కనిపించాయి. ఈ స్థితిలో వెలువడే ఓంకార ధ్వనిలో లయం కావలసి ఉంది. వారు ఇంకా ఇలా రాశారు: बड़ा दरवाज़ा खुला जैसा नल का जल गंगा में मिलने से गंगा होता है, वैसा श्वासा जाए के शून्य मकाम में मिलने से एकाकार हो जाता है. यही ब्रह्म है. आदि ब्रह्म सच्चा आप भगवान रूप है. अब बड़ा मजा है. అంటే ప్రధాన ద్వారం తెరుచుకుంది. గొట్టంలో ఉన్న నీరు గంగలో పడ్డం వల్ల గంగ అయిపోయినట్లుగానే శ్వాస నిర్మల శూన్యములో కలిసి ఏకాకారం అయిపోతుంది. అంటే అది లయమైపోతుంది. ఆ స్థితే బ్రహ్మ. ఆ ఆది బ్రహ్మే సత్. అదే స్వయంగా భగవంతుడి రూపం ధరిస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆ శ్వాస వచ్చేది ఎక్కడి నుంచి?
शून्य के भीतर से हुआ आता है మామూలు होने लगा అంటే ఆ మహాశూన్యం లోపలి నుంచే శ్వాస వస్తోందన్న సంగతి తెలిసింది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలా రాశారు, आज अभयपद दर्शन हुआ यानी महास्थिर हो मोक्ष आओ फिर उस शून्य घर में रख करके सब कुछ देखे सब कुछ करके जितना इंद्रिय लय होता है वही శ్వాస में అంటే ఈరోజు అభయపదం కనిపించింది, అంటే మహాస్థిరత్వం కలిగింది, మోక్షం కలిగింది. ఆ శూన్యభవనంలో ఉండి అన్నీ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇంద్రియాలన్నీ ఆ మహాశూన్య రూపమైన శ్వాసలో కలిసిపోతున్నాయి. అభయపదం అంటే భయం లేని చోటు. ఆ మహాశూన్యంలో అవలంబన ఏదీ లేకుండా ఉండడం అభయపదం. వారు ఇంకా ఇలా రాశారు, ఆప్మై ఆనంద్ కా ఘర్ పాయాయనే శ్వాస ఆవే న జాయే. అంటే శ్వాస ప్రశ్వాసలు రావడం పోవడం వంటి గమనం లేని విధంగా స్థితి ఏర్పడ్డ చోట ఆ ఆనందరూపమైన ఇంటిని పొందాను. దీని తరువాత చర్మతత్వాన్ని గురించి ఇలా రాశారు, అబ్ నా ఆనా నా జానా అంటే ప్రపంచంలోకి తిరిగి రావడం అనేది కూడా ఉండదు. ఈ స్థిర గృహాన్ని చేరిన తర్వాత జరిగిన దాన్ని గురించి వారు ఇలా రాశారు, స్థిర్ ఘర్ మే టహరే అబ్ అటక్నే కా జగ్ హీ మిలా. అంటే స్థిర గృహంలో ఆగారు, ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోవడానికి చోటు దొరికింది. ఆ తర్వాత అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఉంటారన్న విషయాన్ని గురించి ఇలా రాశారు, యహ్ జీవన్ హై సబ్ झूठ देखला ये देता है वास्तविक कुछ नहीं जैसा मुद्रा चमदा लगा रहो धोखे से मालूम होता है कि मेरा शरीर में लगा है और मेरा है वैसे ही जगत संसार को मूलम होता है. यह मूलम हुआ आखी ही संसार स्वप्नवत है सब कुछ मालूम हुआ. अब दूसरे पदार्थ पर ताकने को इरादा न करे. అంటే ఈ జీవితమంతా మిథ్య, వాస్తవమైనది ఏదీ లేదు అన్నది చూశాను. ఈ ప్రపంచం కూడా శవాన్ని చర్మం అంటి పెట్టుకొని ఉన్నట్లుగానే భ్రమ వల్ల అది నా శరీరాన్ని అంటి ఉన్నట్లుగా అది నాదిగాను ఉన్నట్లే ఉందని తెలుస్తుంది. ఈ జగత్తు కల లాంటిదని కూడా తెలిసింది, అంతా తుచ్చమైనదని తెలుస్తుంది. ఇప్పుడు మరే వస్తువు వైపు చూడాలన్న కోరికే పుట్టడం లేదు. ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలన్న నిశ్చయం కలిగింది. తరువాత వారు యోగిరాజులు సుందరంగా ఒక పాటను హిందీలో ఆలపించారు. ఆ పాట చాలా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఆ పాటకు తాత్పర్యం మాత్రం మరొక వీడియోలో చెప్పదలుచుకున్నాను. హరి ఓం.